నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో తులసి మాల అంటే లాంగ్ కాకుండా కంఠం వరకే ఉండే మాల వేసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. నేను విన్నంత వరకు కంఠం వరకు ఉండే తులసి మాల ఒకసారి వేసుకుంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు ప్రత్యేకించి పాటించాల్సిందే అని చెప్పి, ఈ ఒక్క మాలనే కాదు చాలా రకరకాల మాలలు ధారణ చేస్తున్నారు. ముందుగా మనం దీని గురించి మాట్లాడుకొని మిగతా వాటి గురించి మాట్లాడుకుందామమ్మా. తులసి మాల అంటే వైష్ణవానికి సంబంధించినది. హరే కృష్ణ వాళ్ళు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అన్నట్టుగా లాంగ్ గా వేసుకునేది అది ఆరోగ్య రీత్యా వేసుకుంటారు. ఏ మాల అయినా కూడా, ఇది తులసి మాలకే కాదు అప్లికబుల్, నేను చెప్పేది ఏ మాల వేసుకున్నా కూడా నియమాలు అనేవి ఉంటాయి. నువ్వు రుద్రాక్ష మాల వేసుకో, పగడాల మాల వేసుకో, వైజయంతి మాల వేసుకో, తులసి మాల వేసుకో, ఏ మాల వేసుకున్నా కూడా నియమాలు ఏముంటాయి అంటే నాన్ వెజ్ తినకూడదు మాలలు వేసుకుని. తర్వాత అప్పటి నుంచి కంప్లీట్ మానేయాలా, లేకపోతే మాల ఉన్నంతసేపు తినకూడదు? చాలా మంది ఏం చేస్తారు అని అంటే మాలలు వేసుకుంటారు, తినేటప్పుడు తీసి పక్కన పెడతారు. అది కూడా ఇట్లా తగిలేయడము, ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, ఇదంతా చేస్తుంటారు. ఈ రిస్క్ ఎందుకు, అసలు వేసుకోవద్దు అంత రిస్క్ ఉన్నప్పుడు. నిజమా? ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్తారు, మీరు నాన్ వెజ్ తినాలి, అప్పుడు తీసి ఎక్కడ పెడితే ఏదో నువ్వు పర్సులో పెట్టుకోవడము, జోబులోకి వేసుకోవడం, ఇలా చూస్తుంటాం మనం. చాలా మంది పెట్టుకున్నారు. ఎందుకు అంత రిస్క్? వేసుకోవద్దు. వేసుకోమని ఎవరు చెప్పినారు? ఇదంతా నీకు రిస్క్ పెట్టుకోమని ఎవరు చెప్పారు? మాల అనంటే కంప్లీట్ గా భగవంతుని యొక్క శక్తి మాలలో ఉంటుంది. ఇప్పుడు జపమాల వేరు, కంఠమాల వేరు. జపమాల చేసే దాంట్లో మనం జపమాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి జపం చేస్తాం, దాంట్లో ఒక శక్తి ఉంటుంది. కంఠమాలలో ఒక శక్తి ఉంటుంది, అమ్మవారికి సంబంధించిన శక్తి. అంటే నార్మల్ శివుడికి కానీ అమ్మవారికి కానీ వైష్ణవానికి సంబంధించిన శక్తి ఉంటుంది. ఇప్పుడు జపమాలని కంఠమాలగా ఎవరు ధరించరు, జపమాల సపరేట్. నువ్వు కంఠమాలగా వేసుకున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఇప్పుడు హరే కృష్ణ మీరు అన్నట్టు తులసిమాల కంఠమాలగా ఎవరు వేసుకుంటారంటే వాళ్ళు దాంట్లో ఇన్ని లక్షల జపం చేసి ఉంటారనమాట. ఇన్ని లక్షల జపం చేసిన వాళ్ళకి కంఠమాల వేసుకునే అర్హత వస్తుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికి లేదు. నార్మల్ గా చెప్పాలండి, ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు తెలియక, కానీ ఇన్ని లక్షల జపం చేసిన తర్వాత కంఠమాల ధరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక రో వేసుకుంటారు అంటే వాళ్ళు 1,00,000, నీకు ఎగ్జాంపుల్ చెప్పండి, 1,50,000 హరే కృష్ణ మంత్రం జపించిన తర్వాత ఒక రౌండ్ వస్తుంది, ఇంకొక రౌండ్ వేసుకుంటారు, ఇంకొక 1,50,000 జపించిన తర్వాత ఇట్లా. అంటే అక్షర లక్ష అయ్యి, కొంతమంది హరే కృష్ణ నామ జపం అక్షర లక్ష అయిన తర్వాత కూడా కంఠమాల ధరిస్తారు. 3 మాలలో 3.5 లక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు మాల ధరించేకి వాళ్ళకి అర్హత వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరు పడితే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కోసం కూడా ధరిస్తున్నాం. హెల్త్ ఇష్యూస్ కోసం నేను ధరించవద్దు అని చెప్పలేదు, ఈ జపం ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ ఇష్యూస్ కోసం ధరించవద్దు అని చెప్పలేదు. ధరించినప్పుడు కంపల్సరీ నాన్ వెజ్ అనేది మానేయాలి. తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు కంపల్సరీ తీసేయాలి, మనం పడుకునే టైంలో కూడా తీసేయాలి, తీసేసి పడుకోవాలి. నార్మల్గా ఇంకా ఉదయం లేసి స్నానం చేసి ధరించాలి. ఒకటి ఏంటంటే మాల అనంటే మనమే చెప్పాలంటే, మాల అంటే దాంట్లో కూడా ఒక దైవిక శక్తి ఉంటుంది. అది మనం వేసుకున్నప్పుడు ఆ శక్తి మనలోకి పోయి, అంటే చర్మానికి స్కిన్కి తగులుతుంది కదా, ఒక మాల ధరించినప్పుడు స్కిన్కి తగులుతుంది. స్కిన్ ద్వారా, ఎందుకంటే ప్రతి చర్మానికి రంధ్రాలు ఉంటాయి మామూలుగా, దాని ద్వారా ఆ శక్తి మన బాడీలోకి వెళ్ళి మనకు ఒక తేజస్సును నింపుతుంది. మాల వేరు మనం వేరు కాదు చెప్పాలంటే, అలా మనం ఉండాలి. మాల వేసుకున్న తర్వాత ఏదో ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడం, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం కాదు. మనం మెల్లో నుండి మాల తీసేస్తున్నామంటే ఒక బాధ ఉండాలి. స్వామి అయ్యో నేను ఇప్పుడు నిన్ను తీసే పరిస్థితి నాకు వచ్చింది, నేను నిన్ను తీసి పెడుతున్నాను, ఏమనుకోవద్దు, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పే బాధ అనేది ఉంటుంది. ఒకటి ఆర్తి అంటాం, ఆ ఆర్తి ఉన్న వాళ్ళు మాత్రమే ధరించాలి కూడా. ఇప్పుడు ఏ ఆర్తి లేకోకున్నట్టు వేసుకుంటాం తీసి పెడతాం, వేసుకుంటాం తీసి పెడతాం అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరన్నట్లు సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరాల కోసం తీయటం, ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. అసలు నిజంగా ఒక్కసారి మాల ధరించిన తర్వాత నియమ ప్రకారంగా ఇటువంటి సందర్భాల్లో మాత్రమే తీయాలి అనే నియమాలు ఏంటమ్మా, బేసిక్ రూల్స్? ఇప్పుడు అంటుముట్లు అని మనం అంటాం, అది ఒకటి. ఎవరైనా చనిపోయినప్పుడు కంపల్సరీ ఆ శ్మశానం దగ్గరికి మాలలు వేసుకొని పోకూడదు, తీసుకుపెట్టే పోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడైనా జరగరాంది జరిగింటుంది, ఇంట్లో అమ్మాయిలు మెచ్యూర్ కావడం ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి టైంలో కూడా
తీసి పెడతారు. ఇంకా నేను అన్నట్టు ఇప్పుడు జనరల్ గా మనం నాన్ వెజ్ తినే వాళ్ళు వేసుకోవడం తీసుకోవడం ఇలా లేకోకుండా డెలివరీ అయినప్పుడు సందర్భాలు ఇంట్లో వాళ్ళు ఇంకా భార్య భర్త ఉన్నప్పుడు కూడా తీసి పెడతారు. ఇది రెగ్యులర్. ఇంకా నేను చెప్పినట్టు ఈ నాన్ వెజ్ విషయానికి వచ్చి ఊరికే స్టైల్ గా వేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వేసుకోవద్దు. నాన్ వెజ్ ఒక మాల మీరు ధరిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసి ధరిస్తేనే చాలా మంచిది. అంటే దాని యొక్క ప్రతిఫలం మనం చూడాలి కదా. ఇప్పుడు మాల వేసుకున్నాము, దాని శక్తి మనకు రావాలి, దాని నుండి మనం ఆరోగ్యం పొందాలన్నా, దాని నుండి మనం తేజస్సు పొందాలన్నా, దాని నుండి ఒక అట్రాక్టివ్ మనలో పెరగాలన్నా అది ఎలా వస్తుంది? మనం ఏదో ఒకటి దాని గురించి మనం సాక్రిఫైస్ చేస్తేనే వస్తుంది కదా. నువ్వు వేయడము తీయడం ద్వారా ఎలా జరుగుతుంది? ఇప్పుడు అందుకే మనం ఏం చెప్తాం, ఎవరైనా మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఒక 40 రోజులు మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పి ఒక మాల వేసి 40 రోజులు దీక్ష ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ఆ మాలను మీరు తరచుగా తీస్తూ పెడుతూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మాల ఒక్క 40 రోజులన్నా మన శరీరానికి అంటి పెట్టుకొని ఉండాలి. అంటే మీరు ఏ సమస్య గురించి చేసినా, ఏ రకంగా చేసినా 40 రోజులు ఉండాలి. ఏ మాలైనా కూడా. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పారు ఇన్ని రకాల మాలలు, తులసి మాల అన్నారు. ఎటువంటి అంటే దీక్షగా చేయటము అదంతా పక్కన పెడితే ఆరోగ్య సమస్య కోసమా, అసలు దేనికోసం తులసి మాల వేసుకోవాలి? అదేవిధంగా ఇప్పుడు పగడపు మాల చాలా ఎక్కువ మంది పగడం మంచిది అని చెప్పి ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు. రుద్రాక్షలు అంటే ఇంకా అది రొటీన్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. అసలు ఏ మాల వేసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్య తగ్గుతుంది, అలాంటిది ఏమైనా ఉందంటారా? రుద్రాక్షమాల శివుడిని పూజించే వాళ్ళు వేసుకుంటారు. రుద్రాక్షమాల వేసుకోవడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. రుద్రుడి యొక్క శక్తి, రుద్రుడి యొక్క ఆరా ఉంటుంది కదా, మనల్ని రక్షిస్తుంది అని చెప్తారు. ఏ మాల వేసుకున్నా రక్షిస్తుందమ్మా, కానీ మనం నియమాలు పాటించాలి. ఇప్పుడు పగడాల మాల శాక్తేయం వాళ్ళు వేసుకుంటారు, అమ్మవారిని పూజించే వాళ్ళు. అందరికీ పగడాల మాల సెట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ అమ్మవారి యొక్క ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే పగడాల మాల ధరించాలి. ఎందుకంటే జాతకరీత్యా నీకు పగడాల మాల పగడం సెట్ ఉండదు. జాతకంలో మనకి కొన్ని గ్రహాల వల్ల ఈ పగడానికి సంబంధించిన గ్రహం మనకు అనుకూలంగా లేదు, మీరు నార్మల్ గా ఉండి పగడాల మాల వేసుకున్నారు అంటే ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు అమ్మవారి సాధనలో ఉండి పగడాల మాల వేసుకున్నారు అంటే ఏ ఎఫెక్ట్ పడదు. కేవలం అమ్మవారిని పూజించే వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది. మీరు పక్కన వాళ్ళు వేసుకోవద్దని చెప్పట్లేదు, వేసుకొని ఇబ్బందులు పడద్దు. ఇది వేసుకున్న తర్వాత అది జరిగింది ఇది జరిగింది అనే దానికంటే వేసుకోకపోవడం మంచిది కదా. మంత్రదీక్షలో ఉన్న వాళ్ళ అది కూడా అమ్మవారి ఆరాధన అంటే నార్మల్ గా ఖచ్చితంగా మంత్రదీక్ష ఉండాలి. మంత్రదీక్ష ఉండే వాళ్ళే వేసుకోవాలి పగడాల మాల. ఇప్పుడు రుద్రాక్ష మాల వచ్చేసి హెల్త్ కోసం వేసుకుంటారు. తులసి మాల కూడా ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం వేసుకుంటున్నారు. ఏది వేసుకున్నా కూడా నేను చెప్పిన నియమాలు పాటిస్తూ వేసుకుంటే చాలా మంచిది. కంటిన్యూగా 40 రోజులన్నా ఒకటి మీరు ఆరోగ్యం కోసం వేసుకుంటున్నారు, ఒక 40 రోజులన్నా మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉండాలి మాల. మనకి ఏమున్నాయి? రుద్రాక్షమాల, పగడాల మాల, వైజయంతి మాల, తులసి మాల. ఇవి మనకి శాస్త్రపూర్వకంగా చెప్పబడిన మాలలు. వైజయంతి మాల వచ్చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ఈ తులసి మాల వచ్చేసి హరే కృష్ణుడికి సంబంధించింది, పగడాల మాల వచ్చేసి అమ్మవారికి సంబంధించింది, సూర్యుడికి సంబంధించింది, రుద్రాక్ష మాల వచ్చేసి రుద్రునికి సంబంధించింది, శివుడికి సంబంధించిన మాలలు ఇవి. ఓకే. ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొనుక్కొచ్చేసుకుంటే అది ప్రమాదమే. స్ఫటిక మాల కూడా వేసుకుంటారు, ఒంట్లో వేడి తగ్గిస్తుంది అని చెప్పేసి స్ఫటిక మాల కూడా వేసుకుంటారు. ఏ మాల వేసుకున్నా ఈ నాన్ వెజ్ తినడం మానేసి, మనం కొన్ని పోని చోట్లు ఉంటాయి అలాంటి ప్లేసెస్కి మనం పోకోకున్నట్టుండి, కనీసం మీకు ఒకవేళ నాన్ వెజ్ తినే అలవాటు ఉంది అనుకుంటే ఒక 40 days అన్నా మానేసి అది మీ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండేలాగా చూసుకోండి. మాలైనా కూడా వేసుకోవచ్చు అంటారు. ఈ మాలల్లో ఏ మాలైనా మనకి మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసి పెట్టాలి, కంపల్సరీ తీసి పెట్టాలి, అలానే వేసుకుని ఉండకూడదు. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.